ఇప్పుడు ఇంకొక అద్భుతమైన మాట చెబుతున్నాడు మన జీవితాల్లో దుఃఖాలన్నీ పోవడానికి. ఈ వదిలించుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? మనవడి మీదో, మనవరాల మీదో, కొడుకు మీదో, కోడల మీదో, భార్య మీదో, భర్త మీదో, ఎవరి మీదనైనా సరే, బంధువుల మీదో, మిత్రుల మీదో మనకి ఎందుకంత ఇష్టం ఏర్పడుతుందండి? కారణం ఆలోచించండి. తరచు చూస్తున్నాం వాళ్ళని, తరచు మాట్లాడుతున్నాం. తరచు మాట్లాడడం వల్ల, తరచు చూడడం వల్ల బంధాలు ఎక్కువ అవుతాయి ఖచ్చితంగా. ఆ చూడడము మాట్లాడడము లేకపోతే బంధాలు దూరం అవుతాయి. చూడండి, ఏదైనా బంధం దూరం అయితే దూరం అయిందంట, అవదేమిటి పెళ్ళికి పిలిచినారు అంటాం వెంటనే. అంటే తరచు కలవకపోతే, తరచు మాట్లాడకపోతే, తరచు చూడకపోతే ఏ బంధాలు ఉంటాయి కానీ అంత తీవ్రంగా మనని బాధించవు. అందుకే ఎవరిని చూడాలి, ఎవరితో మాట్లాడాలి, అది చెబుతున్నాడు కావ్యకంఠ గణపతి మహాముని. ముఖం తవ ఆశేచనకం ధ్యాయం ధ్యాయం నిరంతరం, ముఖం తవ ఆశేచ